హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఇవాళ ఇంకొక చికెన్ గ్రేవీ కర్రీ, హైదరాబాదీ నవాబీ చికెన్ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ డార్క్ బ్రౌన్లోకి వచ్చాక తీసి సపరేట్ చేసుకుని చల్లారనివ్వాలి. వేడి నీటిలో 5 లేక 6 ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు కూడా వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, ఎండుమిర్చి, జీడిపప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా ఆకులు, 2 లేక 3 పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. నీట్గా కడిగిన చికెన్ని తీసుకుని అందులో ఈ పేస్ట్ని 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకుని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో 2 లేక 3 దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్లోంచి వాటర్ అంతా ఊరి చక్కగా గ్రేవీ లాగా వస్తుంది. చికెన్ని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన చికెన్లో టమాటో ప్యూరీ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మరో 15 నిమిషాలు మూత పెట్టి కుక్ అవనివ్వండి. గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్లు వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవనివ్వాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే గ్రేవీ కర్రీ రెడీ. హైదరాబాదీ నవాబీ కర్రీ చాలా బాగుంటుంది. రోటీస్లో కానీ, బిర్యానీలో కానీ, ఈవెన్ వైట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.